హాయ్! ఇవాళ మనం డిపెండెంట్ డ్రాప్ డౌన్ గురించి చూద్దామండి. ఫస్ట్ అయితే నేను నార్మల్ డ్రాప్ డౌన్ ఎలా ఇస్తున్నాను చూడండి. మొబైల్ ల్యాప్‌టాప్స్‌కి నార్మల్ డ్రాప్ డౌన్ ఆల్ట్ ఏవీవీ షార్ట్‌కట్. సో, ఇక మనకు ఒక బాక్స్ వస్తుంది. దాంట్లో మనం లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి సోర్స్‌లో ఈ 2 సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? 2 సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసాను. అప్పుడు మనకి ఇలా మొబైల్స్, ల్యాప్‌టాప్ అని వస్తుంది. ఇప్పుడు నేను మొబైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రాండ్ మాత్రం మొబైల్సే రావాలి కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ కూడా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ చేయాలి కదా! దానికన్నా ముందు నేను ఏం చేసినానంటే ఇవి 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవి 2 సెలెక్ట్ చేసుకొని ఫార్ములాస్‌కి వెళ్ళి డిఫైన్ నేమ్స్ ఉంది కదా! క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్ అని చేయాలనమాట. సో, దానిలో టాప్ రోస్ హెడ్డింగ్స్ లాగా ఇచ్చేసి ఓకే కొట్టాను. అదొకటే క్లిక్ చేసుకొని ఓకే కొట్టాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు మొబైల్స్, ల్యాప్‌టాప్స్ అనే ఒక నేమ్స్ క్రియేట్ అయితాయి. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్ట్ ఏవీవీ షార్ట్‌కట్ సేమ్ ఇక్కడ ఎనీ వాల్యూ లిస్ట్ ఉంది కదా! లిస్ట్‌లో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇండైరెక్ట్ అని కొట్టేసి ఫార్ములా ఇండైరెక్ట్ ఓపెన్ బ్రాకెట్. సో, ఇది ఇస్తున్నాను అనమాట. ఇది ఇచ్చడం వల్ల ఓకే కొట్టగానే మనకి ఇక్కడ మొబైల్ ఇచ్చామనుకోండి, మొబైల్ రిలేటెడ్ బ్రాండ్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ ల్యాప్‌టాప్ ఇచ్చామనుకోండి, ల్యాప్‌టాప్ బ్రాండ్ రిలేటెడ్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇలా మనము ఇండైరెక్ట్ ఉపయోగించేసి డిపెండ్ డ్రాప్ డౌన్ అయితే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.